రైతులంతా సహజ వ్యవసాయంపై మొగ్గు చూపాలి. దేశంలో రైతులంతా రసాయనిక వ్యవసాయాన్ని వీడి సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ జాతీయ అధ్యక్షులు మట్టా రాజేశ్వర్ రెడ్డి. జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా ఈసీఐఎల్ కుషాయిగూడలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ హైస్కూళ్లకు చెందిన 58 మంది విద్యార్థులకు సహజ వ్యవసాయంపై అవగాహన, వినోదభరితమైన వ్యవసాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సహజ వ్యవసాయ నిపుణుడు బైరెడ్డి నరేష్ రెడ్డి సహాయంతో సిద్దిపేట జిల్లా చిల్లసాగర్, ములుగు చీపురుగూడెం గ్రామాల్లో ఉన్న తన సొంత సహజ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ శిక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా మట్టా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం సహజ వ్యవసాయాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని అన్నదాతలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు విద్యార్థులంతా గో పూజ నిర్వహించారు. అనంతరం విద్యార్థులంతా సహజ వ్యవసాయ క్షేత్రాలను కలియ తిరిగారు. కొందరు సరదాగా వ్యవసాయ పనుల్లో పాలు పంచుకున్నారు. ఆవు పేడ, మూత్రంతో సహజ వ్యవసాయాన్ని ఎలా చేస్తారో విద్యార్థులకు సహజ వ్యవసాయ నిపుణులు బైరెడ్డి నరేష్ రెడ్డి క్షుణ్ణంగా వివరించారు. నేలను సుసంపన్నం చేయడానికి సహజ వ్యవసాయం ఎలా సహాయపడుతుందో అవగాహన కల్పించారు. అనంతరం ఈ వ్యవసాయ క్షేత్రానికి గోవును బహుమతిగా ఇవ్వాలని టీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డిని విద్యార్థులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. విద్యార్థులకు సహజ ఆహారం ప్రాముఖ్యత, రుచిని తెలియజేసేందుకు సహజ వ్యవసాయం ద్వారా పండిన ఉత్పత్తులతో వంట చేసి వడ్డించడం విశేషం. సహజ వ్యవసాయం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న రైతులు, విద్యార్థులు ప్రతి నెలా మొదటి ఆదివారం తమ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించవచ్చని బైరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. సహజ వ్యవసాయంపై తమకు అవగాహన కల్పించిన నరేష్ రెడ్డి, మట్టా రాజేశ్వర్ రెడ్డిలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక రైతుల కొరకు మీరు ఇంతగానో ఈ వర్క్ చేస్తున్నారు. అసలు టీడీఎఫ్ అంటే ఏంటండి? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే ఏంటండి? అందరికీ నమస్కారం. నా పేరు మట్టా రాజేశ్వర్ రెడ్డి. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా ప్రెసిడెంట్ని. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ 1999లో యూఎస్ఏ న్యూజెర్సీలో స్థాపించబడిన సంస్థ. అప్పుడు పెద్ద మనిషి అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టీడీఎఫ్ యూఎస్ఏ ఎన్ఆర్ఎస్ సహకారంతో యూఎస్ఏలో స్థాపించబడిన సంస్థ ఇది. ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ సంస్థ. ఎప్పుడైతే ఈ సంస్థ స్థాపించబడినప్పుడు దాని ముఖ్య ఉద్దేశం అంటే మన తెలంగాణ రాష్ట్ర సాధన. సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. ఈ సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము మన తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, గతంలో మన తెలంగాణ రాకముందు ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకుంటుండేనో వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి మేము 10,000 ఆర్థిక సహాయం అందించాము. సో ఈ విధంగా ఎంత చేసినా కూడా వాళ్ళకి పూర్తిగా సహకరించలేం కాబట్టి, సో ఇప్పుడు మన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రైతులని వాళ్ళ కాళ్ళ మీద ఏ విధంగా నిలపాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ ప్రాంతంలో అనేక జై కిసాన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యన రైతులు అనేక కెమికల్స్తోని పంట పండించడం వల్ల అప్పుల భారంలో పడి దిగుబడి రాక రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నారు. అప్పుల బాధలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే, మనకి ప్రకృతి వ్యవసాయమే ఒక మార్గం అని తెలుసుకొని అటు టీడీఎఫ్ యూఎస్ఏ వారి సహకారంతో మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులని అనేక విధాలుగా మేము కాపాడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని ఓపెన్ చేసి రైతులకి ఉచిత యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క యంత్రాలను మేము కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఉంచినప్పుడు ఎవరైతే రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఉచితంగా ఈ యొక్క యంత్రాలు వాడుకోగలుగుతారు. అదేవిధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం చేయని పనులు కూడా ఎన్నో చేశాము. ఎందుకంటే మేము చాలామందికి స్ఫూర్తిగా, అదేవిధంగా ఒక ప్రాజెక్టు వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఒక అవేర్నెస్ రావాలని, వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో గతంలో మనకి సమ్మర్లో అనేక అకాల వర్షాలు పడుతూ ఉంటుండే. సో రైతులు వాళ్ళు తెచ్చుకున్న ధాన్యాన్ని కళ్ళాలన్నమాట ఐకేపీ సెంటర్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది కళ్ళాలు ఎప్పుడైతే మనకి లేట్ అవుతున్నప్పుడు కవర్స్ అందుబాటులో ఉండకపోతున్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే అకాల వర్షాలు పడతాయో సో వాళ్ళు పండించిన పంట మొత్తము తడిసిపోయి అనేక బాధలు పడుతూ ఉంటుండే.
సో వారిని ఆదుకోవడం కోసం ఏంటంటే మేము ఐకేపీ సెంటర్స్ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఎంచుకున్న ప్రాంతంలో ఐకేపీ సెంటర్స్కి మన టర్ఫ్ లైన్ కవర్స్ అందజేయడం జరిగింది. సో ఆ విధంగా రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మీకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఓన్లీ రైతులనే ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారు? అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే కానివ్వండి, ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో టెక్నాలజీ వైపు ఎందుకు చూడలేదు? రైతులు అంటే ఇంతకుముందు చెప్పినట్టు అంటే రైతుల కోసం ఓన్లీ జై కిసాన్ ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో మన స్కూల్స్ అన్నమాట, ఎస్పెషలీ స్కూల్స్కి మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి మాకు మన తెలంగాణ బడి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే గవర్నమెంట్ సర్వీసెస్ అయితే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదో ఆ ప్రాంతంలో స్కూల్స్ని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. సో మన తెలంగాణ బడిలో ప్రాజెక్టులో భాగంగా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒక 1 year నుంచి ఏంటంటే మా టీడీఎఫ్ యూఎస్ఏ సంస్థల వాళ్ళ పెద్దల సహకారంతో ఇక్కడున్న టీచర్స్, ప్రొఫెసర్స్, అదేవిధంగా రిటైర్ అయిన ప్రొఫెసర్స్ వాళ్ళందరినీ ఒక జూమ్ మీటింగ్స్ ద్వారా కంటిన్యూస్ ఒక 1 year నుంచి జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటూ సో గత 10 yearsలో మన విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని గ్రహించి గత ఒక 1 year నుంచి పెద్ద వాళ్ళందరినీ వాళ్ళ సహకారంతో మనము తెలంగాణ ప్రాంతంలో ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తే మళ్ళా విద్య అనేది గాడిలో పడుతుందనే సంకల్పంతో వాళ్ళందరి సహకారంతో ఒక 250 pages రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక 1 week అంటే యాక్చువల్ పోయిన 1 week మన గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలిసి తనకి ఇవ్వాలనుకున్నాము. కాకపోతే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి రేపు మన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన బొమ్మ వెంకటేశ్వర్ గారికి ఈ యొక్క నివేదిక ఇవ్వాలనుకుంటున్నాము. ఈ నివేదిక ద్వారా అంటే ఈ మన తెలంగాణ ప్రాంతంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు చాలా యూజ్ అవుతాయని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఆచరణలో పెడతారని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాము. ఓన్లీ విద్య తర్వాత రైతులే కాకుండా కిసాన్, జై కిసాన్, మన బడి కాకుండా ఇంకా వైద్యం సైడ్ ఏమన్నా చూస్తుందండి? వైద్య దానిలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఆరోగ్య సేవ అనే ప్రాజెక్ట్ ఉంది. సో దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మా విజయ ఏంటంటే గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో అనమాట. కోవిడ్ వచ్చిన సమయంలో ఆ సమయంలో ఎవరు ముందుకు రాలేదు. సో మేమేం చేస్తామంటే టీడీఎఫ్ యూఎస్ఏ వారి సహకారంతో అప్పుడున్న కలెక్టర్స్ కానీ ఐపీఎస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేక మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ఫ్రంట్ వారియర్స్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిపోర్టర్స్ కానీ లేకపోతే మన లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేము ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ని సెషన్స్, ఎన్ని కంటెంట్స్ ఉన్నాయండి? సో ఇట్లా మొత్తం 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మొత్తం ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ప్రాజెక్ట్స్ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మర్స్కి జై కిసాన్, అదేవిధంగా స్కూల్స్ డెవలప్ చేయడానికి మన తెలంగాణ బడి, హెల్త్ కేర్లోనేమో ఆరోగ్య సేవ, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే మహిళలకి వనితా చేయుత ప్రాజెక్టులో భాగంగా వాళ్ళకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కోవిడ్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అదేవిధంగా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పుడు గవర్నమెంట్ కూడా మౌలిక సదుపాయాలు లేనప్పుడు మేము ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అదేవిధంగా హెల్త్ క్యాంప్స్కి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతంలో అంటే కలెక్టర్స్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు అన్నమాట, అయితే కలెక్టర్స్ వాళ్ళ డిమాండ్ ప్రకారము కొన్ని టెంపరీ మన బెడ్స్ కూడా ఆక్సిజన్ బెడ్స్ కానీ ఈ విధమైన టెంపరీ హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా టీడీఎఫ్కి ముఖ్యమైన సహకరించే వాళ్ళు ఎవరున్నారంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా ఏంటంటే మనకి టీడీఎఫ్ యూఎస్ఏ ఎన్ఆర్ఎస్ అన్నమాట. ఎన్ఆర్ఎస్ అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న టీడీఎఫ్ ఇండియా సభ్యులు, అదేవిధంగా మనకి వివిధ కంట్రీలో టీడీఎఫ్ కెనడా ఉన్నది, టీడీఎఫ్ న్యూజిలాండ్, సింగపూర్, ఈ విధంగా అందరూ ప్రతి దేశంలో టీడీఎఫ్ ఒక చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్పెషల్ ఏంటంటే ఇది బేస్ యూఎస్ఏలో ఫామ్ అయింది కాబట్టి ఎస్పెషల్ యూఎస్ఏలో మాకు బేస్ ఎక్కువ ఉంది. యూఎస్ఏలో ప్రతి స్టేట్కి అనమాట ఒక్కొక్క చాప్టర్ ఉందన్నమాట. మిగతా దేశాల్లో ఒక చాప్టర్ అయితే యూఎస్ఏలో ప్రతి స్టేట్కి ఒక చాప్టర్ అనమాట. సో అక్కడి వారి సహకారంతో సో ఇక్కడ మేము ఏం ప్రాజెక్ట్ చేయాలన్నా వారి అప్రూవల్తో వారి సహకారంతో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ 5 ప్రాజెక్ట్స్లలో మీకు సాటిస్ఫైగా మీరు హ్యాపీగా ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఏది ఉందండి? ముఖ్యంగా చెప్పాలంటే జై కిసాన్ అండి. ఎందుకంటే మన దేశ వెన్నెముక రైతులు కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని భావించి, ముఖ్యంగా మీరందరూ చూస్తున్నట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ ఫార్మింగ్ చేయడం వల్ల వాళ్ళందరూ చాలా కష్టాలు పడుతూ ఉన్నారు డే బై డే. ఇంకోటి ఏంటంటే
ఈ పాత జనరేషన్ అనేది మొత్తం వ్యవసాయం వెళ్ళిపోతుందన్నమాట. సో కొత్త జనరేషన్ వాళ్ళు అసలు ఎవరు వ్యవసాయం చేయడం కూడా ముందుకు రావట్లేదు. సో కంప్లీట్ కార్పొరేట్ వాళ్ళ చేతిలో వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి సో వాళ్ళ చేతిలో వెళ్తే పూర్తిగా రసాయనిక పద్ధతులతోనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ వాళ్ళ కంట్రోల్ పోయిందంటే వాళ్ళు ఏదంటే మనం అదే కొనాల్సి వస్తుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మన వెనకట పద్ధతులు, మన కొన్ని వేల సంవత్సరాలు వచ్చే పద్ధతులు చాలా పకడ్బందీగా చాలా అందరికి యూజ్ అయ్యే విధంగా ఉండే. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే భూమిని మనం నమ్ముకున్నాము. కొన్ని వేల సంవత్సరాలను ఖరాబ్ కాని భూమి ఈ గత 50 సంవత్సరాలను పూర్తిగా నాశనమైంది. ఎందుకంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎన్నుకున్న బడా సంస్థలు అనమాట. అది పెద్ద మాఫియా అనమాట. ఈ కెమికల్ మాఫియా కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళ చేతిలో వెళ్ళడం వల్ల కానీ సో ఏంటంటే ఒక మార్కెటింగ్ పద్ధతిలో వాళ్ళు కెమికల్స్ని ప్రోత్సహించి అటు భూమి ఖరాబ్ అవుతుంది, ప్రకృతికి వినాశనం అవుతాం అనేది. ప్రభుత్వం కూడా రైతే రాజు రారాజు అనేసి రైతుల గురించి చాలా స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు భరోసా అలాంటివి. అంటే మీరు చేసినప్పటికి కూడా రైతులకి ఇంకా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి రైతు బంధు అనేది చాలా మంచి ప్రోగ్రామ్ విధంగా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనీ ఇచ్చి వదిలేశారు. కాకపోతే ఈ న్యాచురల్ కొన్ని ట్రైనింగ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో అది వాళ్ళు వ్యవసాయ శాఖ ద్వారా సరిగ్గా చేయలేకపోయారన్నమాట. వాళ్ళు ఏమున్నా ఏంటంటే ఎప్పుడైనా కూడా వాళ్ళ ఎన్రోల్మెంట్కే వాళ్ళని వినియోగించుకున్నారు తప్ప వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద వ్యవస్థ ఉందన్నమాట. మన మండలికి అధికారి ఉంటారు, జిల్లాకి అధికారి ఉంటారు, మండలికి అధికారి ఉంటారు, ప్రతి గ్రామానికి కూడా వ్యవసాయ అధికారి ఉంటారు. వారిని ఒక అడ్మిన్ పద్ధతిలో వాళ్ళు వాడుకుంటున్నారు కదా. కానీ ఇప్పుడు ఎన్జిఓస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేస్తే అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రోత్సహించడం కానీ అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కువ వరి పండుతూ ఉంటుంది. సో వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ ఏంటంటే ఫ్రీ కరెంట్ అంటున్నారు. కాకపోతే వచ్చిన ఫ్రీ కరెంట్ని ఉన్న వాటర్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఒక అవేర్నెస్ కూడా తీస్తే మన వనరులను సేవ్ చేసినట్టు అవుతుంది, కరెంట్ని సేవ్ చేసినట్టు అవుతుంది. అన్నీ అంటే మన రాష్ట్ర బడ్జెట్ కూడా కంట్రోల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే రాబోయే రోజులలో టీడీఎఫ్ ఏ విధమైన అడుగులు వేయబోతుందండి? సో గతంలో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ ఏంటంటే ఒక్కొక్క సెక్టర్లో ఆల్రెడీ అంటే ఒక స్టాండ్ అనేది బేస్ స్టాండ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మాకున్న వనరుల తగ్గట్టు కొన్ని ప్రాంతాల్లో మేము చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతంలో కూడా మేము విస్తరించాలని చూస్తూ ఉన్నాము. టీడీఎఫ్ మామూలుగా ఫార్మర్స్కే కాకుండా స్కూల్ పిల్లలను కూడా వాళ్ళని కూడా మంచి ప్రయోజకులను చేయాలి, ఇలాంటి ఫార్మింగ్ చూపించాలనేసి మీరు ఒక ప్రయత్నం చేస్తాం. స్కూల్ యాజమాన్యం ఎలా సహకరిస్తుందండి మీకు? చాలా ఇది మంచి ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అంటే న్యాచురల్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఇప్పుడున్న ఇంతకుముందు గతంలో ఇప్పుడు డే మొత్తం సెషన్ అయిందన్నమాట. వాళ్ళకి ఎట్లా అంటే చాలా చక్కగా అనమాట. అంటే వాళ్ళకున్న కష్టాలు ఏంది, ప్రాబ్లమ్స్ ఏంది, దానిలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది, ఏ విధమైన సొల్యూషన్స్ ఇవ్వాలని వాళ్ళ ఇంటరాక్షన్తోనే మేము చెప్పించడం జరిగింది. సో స్కూల్ యాజమాన్యం కూడా చాలా మంచి సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇంత దూరం రావడమే చాలా పెద్ద గొప్ప విషయము. సో ఇప్పుడు వాళ్ళ మెదడులో బీజం పడితే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ముందు తీసుకెళ్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క సెషన్ ఏదైతే ఈ పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఇంతసేపు ఈ సెషన్లో ఉన్నారో ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయిందా? దీని విశేషాలు ఏంటండి? యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జే కిసాన్ ఆధ్వర్యంలో ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము. అదేవిధంగా రానున్న జనరేషన్స్కి అన్నమాట ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి వాళ్ళకు ఒక బీజం వేయాలని, ప్రకృతి వ్యవసాయం ఒక అడుగు వేయాలనే ఉద్దేశంతో మీ యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో స్కూల్స్ ఉన్నారు. సో ఆ స్టూడెంట్స్ని ప్రకృతి వ్యవసాయం వైపు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంచుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఈరోజు వంటి మామిడి గ్రామంలో మన నరేష్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్ విద్యార్థులకి ముఖ్యంగా 8th, 9th, 10th విద్యార్థులకి ఇక్కడ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నరేష్ గారు చాలా నేషనల్ ఫార్మింగ్ ఎక్స్పర్టు. తను గడించిన అనుభవాన్ని పూర్తిగా రైతులతో అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులతో వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. సో ఈరోజు వాళ్ళకి అందించిన విశేషాలు వాళ్ళ ముందు తరాలకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, ఇలాంటి ఎవరికైనా రైతులకి కానివ్వండి, ఎవరైనా కామన్ మ్యాన్కి ఏమైనా అవసరం పడినప్పుడు టీడీఎఫ్ ఆదుకోవడానికి రావాలంటే ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? సో మనకి ఇక్కడ టీడీఎఫ్ చూసినట్టు టీడీఎఫ్ వెబ్సైట్ ఉంది మనకి. సో ఎవరైతే సంప్రదించాలనుకుంటున్నారో www.tdfindia.org అనే వెబ్సైట్ ఉన్నది. సో దీని ద్వారా మీరు సంప్రదిస్తే సో మీకు ఏ సెక్టర్లైనా ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా తెలంగాణ కోసము ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. జై తెలంగాణ. నరేష్ గారికి హోలిస్టిక్ ఫార్మ్ లైఫ్కి ముఖ్యంగా ఎవరు సహకరిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు కూడా మీకు చాలా సహకారంగా ఉన్నారని చాలామంది అంటున్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం మీకు అందుతుంది? రైట్. సో ఒకటి నేను ముందు కూడా చెప్పాను, నేను బయట ఆర్గనైజేషన్స్ మీద డిపెండెన్సీ ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్. కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నరేందర్ రెడ్డి అన్నగారు కానీ రాజేశ్వర్ అన్న కానీ ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయినారో వాళ్ళ లాజిక్, వాళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళు ఎక్కడో యూఎస్లో ఉండేటోళ్ళండి, వాళ్ళకి ఎందుకు అసలు తెలంగాణ గురించి ఎందుకు, ఇక్కడ రైతుల గురించి ఎందుకు, వాళ్ళకి మంచి జీవితం. కానీ వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే ఏదో విధంగా ఇక్కడ రైతులకి ఎట్లాంటి సాయం అనేది చేయాలి. సో వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించాలని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు అంటే నాలాగా ఇంకో 25 మందిని కూడా 24 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు నాకు ఫ్రీ పనిముట్లు ఇచ్చారండి. ఎవరు ఇస్తారు? ఫ్రీ పనిముట్లు ఇచ్చారు, ఫ్రీ విత్తనాలు ఇచ్చారు. ఇక ఇలాంటి ప్రోగ్రామ్ అయితే నాకు ఫండింగ్ కూడా ఇస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ కాదు, వాళ్ళు జస్ట్ సేవాభావంతో ఉన్నారు. ఇది నాకు నచ్చింది వాళ్ళలో, అందుకోసమే నేను కూడా వాళ్ళతో సహకరిస్తున్నాను. ఇదే కాదు, వాళ్ళు మారల్ సపోర్ట్ కూడా చాలా ఇస్తున్నారు నాకు. అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కొంచెం వైట్ కాలర్ వాళ్ళకి సాయం అనేది ఉంటుందా? రెగ్యులర్గా ఎవరైతే రైతులు విలేజ్లో పూర్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఏమైనా సాయం అనేది అందుతుందని మీ యొక్క ఉద్దేశం ఏముందండి? ఫర్ ఎగ్జాంపుల్ వారు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ కస్టమ్ హైరింగ్ సెంటర్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారండి. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాలాంటి రైతు ఉన్నాడు, ఒక ఆయన కొంచెం ఆల్రెడీ దీని పట్ల అవగాహన ఉంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇది మన సిద్దిపేట జిల్లాకి కస్టమ్ హైరింగ్ సెంటర్, దీంట్లో కొన్ని పనిముట్లు ఇస్తున్నారు. ఈ పనిముట్లు నా కోసం కాదు, యాక్చువల్గా నా పక్కన ఎవరో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి పనిముట్లు కొరత ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే నేను పనిముట్లు ఇస్తాను, వాళ్ళకి ఫ్రీగా వాడుకోనికి ఇవ్వు, మెయింటెనెన్స్ ఖర్చు ఏమైనా ఉంటే చిన్నగా ఉంటుంది, ఆర్ పెట్రోల్ ఖర్చు ఎగ్జాంపుల్, బట్ ఫ్రీగా వాడుకొని వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు అంటే ఒక మామూలు రైతుకు కూడా ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ముస్తాబాద్ విలేజ్లో వీరు చేసిన ప్రయోగం చాలా బాగుంది. వరిగెట్ల పట్ట మొత్తం గడ్డి వస్తే గడ్డి మందు కొడుతున్నారు, దాని బదులు బ్రష్ కట్టర్ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు, బ్రష్ కట్టర్ తోటి కొట్టారు. అంటే ఆ పర్టికులర్ సీజన్లో వాళ్ళకి వరిగడ్డి కొట్టే మందుకి ఖర్చు తప్పినట్టే, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడినట్టే, ఫ్రీగానే కదండి. సో వాళ్ళ రైతులే, మామూలు రైతులు, నాలా చదువుకున్న వాళ్ళు కాదు, వైట్ కలర్ కాదు. సో అన్ని విధాలుగా వీళ్ళు చేసేది సస్టైనబుల్. కుషాయిగూడ శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి మీరు ఇంతమంది పిల్లల్ని ఒక ఫార్మింగ్ కల్చర్ చూపించడానికి తీసుకొచ్చారు, మీకు ఎలా అనిపిస్తుందండి ఇక్కడ? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఒక లాస్ట్ ఇయర్ నుంచి కూడా మాకు ఈ టీడీఎఫ్ వాళ్ళు గత 2 years నుంచి కూడా మాకు ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అందులో భాగంగానే వీళ్ళు జై కిసాన్ ద్వారా ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ గురించి పిల్లలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా మాకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు ఇక్కడికి వస్తే కానీ మాకు అర్థం కాలేదు దీనివల్ల ఎంత మంచి మెసేజ్ మాకు అందింది అనేటువంటి విషయము. మనకు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా అందేటువంటి మనకు ప్రొడక్ట్స్ ఎంత న్యూట్రిషన్స్ ఇస్తాయి, మనము మన రాబోయే భావితరాలకు మనం ఎంత మంచి ప్రొడక్ట్స్ని ఇవ్వచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మేము ఇక్కడ అర్థం చేసుకోవడం జరిగింది. ఇది డెఫినెట్గా మా పిల్లల్ని కూడా, మన స్టూడెంట్స్ని కూడా డెఫినెట్గా మోటివేట్ చేస్తుంది. అండ్ కొంతమంది కూడా మన స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ ఈ ఫార్మింగ్ పైన ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అందించి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా అందించి ఈ విషయాన్ని డెఫినెట్గా అందరూ కూడా ఫాలో అవుతూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారని. శిశు మందిర్ స్కూల్ నుండి మీరు ఇంత మంచి ప్లేస్కి వచ్చారు, ఒక స్వర్గం లాంటి ఒక ఫామ్ హౌస్కి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ అంటే కొంతమంది వాళ్ళకి మాత్రమే, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటారు, అందరికీ తెలియదు, కొంతమంది మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి మేము తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క పిల్లలు చూడడం వల్ల వాళ్ళకు కూడా అర్థమైంది, చాలా హ్యాపీగా అనిపించింది. కృషి అంతా శిశు మందిర్ స్కూల్ ఒక యాజమాన్యం అంటారా, లేకపోతే ఈ ఒక ఫామ్ హౌస్ స్పెషాలిటీ అంటారా? అది బోత్ సార్. మేము తీసుకురావడం వల్ల మాకు తెలిసింది, వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళది కూడా ఉంది. శిశు మందిర్ స్కూల్ యాజమాన్యానికి కానీ ఇక్కడ ఫామ్ హౌస్ యాజమాన్యానికి ఏం తెలుసుకున్నారు? ఏం చెప్పడం అంటే ఏం లేదు సార్. యాక్చువల్లీ థ్యాంక్స్ అండ్ టీడీఎఫ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, అండ్ నరేష్ రెడ్డి సార్ వాళ్ళు మాకు మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, పిల్లలకి అన్నీ తెలియడం కోసం వాళ్ళు చాలా బాగా సెషన్ తీసుకొని చాలా బాగా చెప్పారు సార్. నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది, ఎన్విరాన్మెంట్ చాలా గుడ్గా ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఎవరు అంత పట్టించుకోరు, కెమికల్ వీటి గురించే, ప్రాఫిట్ గురించి అని ఆలోచించి దాని గురించే ఎక్కువ వెళ్తారు. కాకపోతే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటా ఇది వినడం బాగుంది. నాకు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో అర్థమైంది, రైతులు ఎలా కష్టపడుతురో అర్థమైంది. ఇంకా ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ మైండ్ ఉంది. నాకు వ్యవసాయం అంటే చాలా నచ్చింది.
రైతులు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇందులో కనబడ్డది. అందుకే రైతులు గ్రేట్ అని అంటున్నా. నాకు ఇక్కడ వ్యవసాయం చూసి చాలా మంచిగా అనిపించింది. నేను కూడా పెద్ద అయిన తర్వాత ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకా ఇంట్లో కూడా వ్యవసాయం చేస్తా అనుకుంటున్నా. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.